కొత్తకోట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. మొత్తం 15 లక్షల నిధులతో పలు వార్డు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి విషయంలో తాను రాజీ పడబోనన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసుకుందామన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి రావాలని, ఈగోలు రాజకీయాలు చేయకుండా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ టౌన్లో అదేవిధంగా ఆత్మకు కొత్తకోటలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనడం జరిగింది. కొత్తకోటలో 3 సీసీ రోడ్లు ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాటికి భూమి పూజ చేసుకున్నాం. అదేవిధంగా అమర్చింత ఆత్మకూరులో అమృత్ 2 కింద మరి తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అటువంటి స్కీమ్ను మరి అక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. అమర్చింత అండ్ ఆత్మకూరు ఇక్కడ స్థలంకి ప్రాబ్లం ఏదో ఉంది, ఇది ఇప్పుడే వద్దు, తర్వాత స్థల ప్రాబ్లం అయినాక అన్నందుకు ఇది ఆలస్యమైంది. ఇది మరి ఎప్పుడు నెక్స్ట్ వాడు స్థలం ఎప్పుడు క్లియర్ చేస్తే అప్పుడు అది శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అమృత్ 2 కింద, అమృత్ 1 కింద కార్పొరేషన్స్ కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. మహబూబ్నగర్ కానీ, అటు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల నిధులు ఆయా కార్పొరేషన్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ 2 కింద కూడా పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయినాయి. ఆ నిధుల్లో భాగంగా ఈరోజు 13 కోట్లు అమర్చింతకు, 17 కోట్లు ఆత్మకూరు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా మక్తల్కు శాంక్షన్ అయినాయి. నారాయణపేట, కొడంగల్, కోస్గి, భూత్పూర్